24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. అంతము అంటే ఎప్పటి వరకు అంతం అంటే 2025 అంతం వరక, 2025 డిసెంబర్ 31వ తారీఖు వరక, 2030 డిసెంబర్ 31వ తారీఖు వరక, అంతము వరకు. ఓకేనా? ఈ విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అంతము ఎప్పుడు వస్తుంది అని అంటే ఆయన రాకడ వచ్చినప్పుడు వస్తుంది అంతం. ఓకేనా? ఎప్పుడు వస్తుంది అంతం? దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో అప్పుడే అంతం వస్తుంది కదా. రైట్. అయితే ఇప్పుడు దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది దేవుని రాకడ? మీకు ఎవరికైనా తెలుసా? సంతోష్, దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది? దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది? ఎవరికైనా తెలుసా? మీరు ఎవరికన్నా? మీకు అన్నీ తెలుసు అలాంటారేంటి? మీకు అన్నీ తెలుసు, నాకు తెలియదు అంటూ ఏది లేదు కదా. ప్రజల గారు అంతేనా? అది మాకు తెలియదు ఏముందా? చెప్తాను కదా మనం అప్పుడప్పుడు, నాకు తెలియదు అంటే ఏది లేదు, అన్నీ తెలుసు. సరే, దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది? ఇది ఎవడో చెప్పలేదు. కొంతమంది చెప్తారు ఈరోజు ఫలానా క్రికెట్ విన్ అయిపోద్ది, ఫలానా టీం విన్ అయిపోద్ది అని. అటో ఇటో నువ్వేదో చెప్పగలవేమో కానీ నువ్వెప్పుడు పోతావు నీకే తెలియదు. నువ్వు దేవుని రాకడ గురించి నువ్వు నేనేం చెప్పగలం? ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తామో నీకు నాకు అసలు తెలియదు. అలాంటిది దేవుడు ఎప్పుడు వస్తాడో ఎట్లా చెప్పగలం? చాలా మంది అన్నారు 2000 సంవత్సరం జనవరి 1వ తారీఖు వచ్చేసరికి అందరూ చచ్చిపోతారు, భూమి అంతమైపోద్ది అన్నారు. అయిందా? ఆయన రాకడ ఆయనకి తెలుసు ఎప్పుడు రావాలో, తండ్రి చిత్తంలోనే ఉందంటాడు యేసుప్రభువు వారు కూడా. ఆయన ఎప్పుడు వెళ్ళమంటే ఆ గడిలోనే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అనంటే అంతము వరకు సహించువాడు. అంతం ఎప్పుడు వస్తుంది అనంటే ఆయన రాకడ వచ్చినప్పుడు, అంతే కదా. ఇది ఎప్పుడో నీకు తెలుసా? చెప్పండి. తెలుసా? తెలియదు. ఆయన రాకడ ఎప్పుడో తెలుసా? తెలియదు. అంతే కదా. ఎవరికైనా తెలుసా? తెలవదు. ఇప్పుడు చూడండి, అంతము తెలియదు, ఆయన రాకడా తెలియదు. ఆయన రాకడ వస్తేనే అంతం వచ్చినట్టు. అంతం వచ్చింది అని అంటే ఆయన రాకడ వచ్చేసినట్టు. రైట్. అయితే ఇప్పుడు ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, అంతం ఎప్పుడో మనకు తెలియదు. సింపుల్ గా చెప్పాలి అని అంటే యుగాంతము, యుగం అంతా కూడా అంతమయ్యే పరిస్థితి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. సరే, ఇది ఎప్పుడు వస్తుందో తెలియకుండా దేవుడు అన్నాడు అంతము వరకు సహించువాడు రక్షింపబడును. ఎప్పటి వరకు? అంతము వరకు సహించువాడు అంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, అప్పటి వరకు సహించువాడు రక్షింపబడతాడు. అంతము వరకు సహించువాడు వాడెవడో వాడే, చెప్పండి, వాడే రక్షింపబడతాడు. ఇప్పుడు నోవాహు గారు వాడ దేవుడు సిద్ధపరచమన్నప్పుడు ఆయన ఓడను సిద్ధపరిచి ప్రచండమైన వర్షం వస్తుంది, భూమంతా నింపేస్తుంది, నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు, నేను చెప్పిన కొన్ని పశువులు, పక్షులు, జంతువులన్నీ కూడా వాటిని ఓడలోకి చేర్చమని దేవుడు సెలవిస్తే నోవాహు వాడలో ప్రవేశించాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ తలుపును మూసాడు. ఇప్పుడు అంతం గురించి అప్పుడు వాళ్ళకి చెప్పారు, నోవాహు గారు ప్రకటన చేశాడు.
ఇదిగో అంతము రాబోతుంది, లేదు వరద రాబోతుంది, లేదు 40 రోజులు ప్రచండమైన వర్షం వస్తుంది, జాగ్రత్త, రండి వాళ్ళలో ప్రవేశిస్తే మీరు రక్షింపబడతారు అని చెప్పాడు లేదా? అది చెప్పబడుతుంది. 5 సంవత్సరాలే ఈ ఓడ కట్టడానికి ప్రయత్నం చేశాడంట. ఆయన ఓడ కట్టి 120 సంవత్సరాల సువార్త ప్రకటించాడంట. ఎన్ని సంవత్సరాలు? ఓడ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 5. మిగతా 120 సంవత్సరాలు ఏం ప్రకటించాడు? అదిగో వాడా, నువ్వు రక్షింపడాలంటే వాడెక్కు. అదిగో వాడా, రేపు ప్రమాదం రాబోతుంది, వాళ్ళలో ప్రవేశిస్తే నువ్వు రక్షింపడతావు, నీ భార్య రక్షింపబడుతుంది, నీ బిడ్డలు రక్షింపబడతారు, నీ కుటుంబీకులందరూ రక్షింపడతారు, ఎవరైతే వాళ్ళలో ప్రవేశిస్తారో వాళ్ళందరూ రక్షింపడతారని చెప్పాడు. జనాలు ఎలా చూసారు తెలుసా? పిచ్చోడిని చూసినట్టు చూసారు నోవా గారు. పిచ్చోడినే, ఈడెవడరా పిచ్చోడు ఎక్కడ వాడ కడుతున్నా అనుకున్నా. అసలు వాడు తెలుసో తెలియదు, ఎవడికి తెలియదు. అప్పుడు నాకు తెలుసు మొదటి వాడు ఆయనే కట్టాడు. ఆ వాడ కడుతున్నప్పుడు ఇదేంట్రో వింతగా ఉందని చూడడానికి వచ్చారు తప్ప ఆయన మాట ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, వాడలో ప్రవేశించిన వారు ఏమయ్యారు? రక్షింపట. ఈరోజు భూమి మీద ఉన్న సంతానం అంతా కూడా ఎవరి ద్వారా తెలుసా? నోవాహు సంతానమే. పలానా సంతానం కాదనడానికి ఎవడో సరిపోడు. ఎందుకనంటే అంతం వచ్చిన తర్వాత మనుషులందరూ కూడా తుడిచిపెట్టబడ్డారు. ఆ తుడిచిపెట్టబడిన వారిలో ఒకే కుటుంబం మిగిలింది. ఆ కుటుంబంలో ఉన్న 3 పిల్లల సంతానమే మనందరము కూడా. నేను స్తోత్రం. రైట్. ఈ సంతానమై ఉన్న మనం అందరము ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అనంటే, ఇప్పుడు నీవు రక్షింపబడాలి అని అంటే అంతము వరకు సహించాలి. ఓకేనా? ఇది ఒక పర్టికులర్ డేట్ ఏదన్నా ఉండి 2030కి అందరూ సహిస్తే రక్షింపబడతారు అని అన్నారు అనుకోండి. నిజంగానే 5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఓన్లీ ఈ 5 సంవత్సరాలు మనం ఏం చేద్దాము అని అంటే సహిద్దాం. సహించడం అంటే ఓర్చుకోవడం. ఓర్చుకోవడం అని అంటే ఎలాంటి కష్టమైనా, బాధైనా, శ్రమైనా నిదానించుకుని, ఓర్చుకుని, సహించి, నెమ్మది కలిగుండి, తిరుగుబాటు చేయకుండా, చాలా రకాల నానా రకాల అర్థాలు ఉన్నాయి. అంతము వరకు సహిస్తే అప్పుడు ఏమవుతామంట? ఓకేనా? అంతము వరకు సహిస్తే. చిన్న మాట, ఈ సహించడానికి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక పదం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సహనము. ఏంటది? చెప్పండి చెప్పండి. ఏంటది? చెప్పండి. సహనము. ఏంటది? సహనము. ఇంకా సింపుల్ గా చెప్పాలి అని అంటే అంతము వరకు నువ్వు సహనంగా ఉండాలి. హల్లెలూయా. మనకి ఎంత సహనం ఉంది? చెప్పండి, ఎంత సహనం ఉంది? మనలో ఓర్పు ఎంత ఉంది? ఓర్పు, సహనము. ఓకేనా? ఉందా? ముక్కు మీద కోపం ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది? పర్లేదు, చేయకపోయి కదా. నాకు తెలుస్తుంది, నాకు కూడా. మీరు ఎంత కోపం కలిగిన వారో నాకు కూడా తెలుస్తుంది. ఎత్తండి పైకి తెచ్చండి. ఆయన ఎత్తుతున్నాడు పైకి. మా ఆవిడది కదా. పర్లేదు చెప్పండి, కోపం ఎంతమందికి ఉంది? ముక్కు మీద కోపం. ఏదైనా అంటే కోపం జర్రమంట వచ్చేదాకా. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అని అంటే సహనము, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అంటున్నాడు. ఏంటది? ఏం కనబడాలంట? సహనము సకల జనులకు కనబడనీయాలంట, తెలియబడనీయాలంట. అంటే మీ సహనం ఎవరికి తెలియాలి? మొత్తం నీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి, నీ భర్తకు తెలియాలి, నీ భార్యకు తెలియాలి, నీ బిడ్డలకు తెలియాలి, నీ కుటుంబీకులకు తెలియాలి, నీ అన్నదమ్ములకు తెలియాలి, నీ ఇరుగు పొరుగు వారికి తెలియాలి, నీ ఇంటి పక్క వాళ్ళకి తెలియాలి, నీ ఎదురింటి వాళ్ళకి తెలియాలి, నీ వెనకింటి వాళ్ళకి తెలియాలి, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియాలి, నీ వీధిలో వాళ్ళకి కూడా తెలియాలి, నీ ఊర్లో వాళ్ళకి కూడా తెలియాలి, నీ పేటలో వాళ్ళకి తెలియాలి. ఇంకా చెప్తున్నాడు, దేవుని ఎరిగిన వారికి కూడా తెలియాలి నీ సహనం. ఏం తెలియాలి? సహనము తెలియాలి. ఎవరికి? అందరికీ. తన మన భేదం లేదు. ఇందాక మాట్లాడుకున్నాం కదా, స్వార్థపూరితమైన ప్రేమ ఎవరికి తెలిసేలా చేస్తాం? భర్త అయితే భార్యకి, భార్య అయితే భర్తకి, బిడ్డలకి నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను నీకు తెలుసా
నీకు తెలుసా, చెమట రక్తం కాచి నీ కోసం కష్టపడి చదివించి నీకు పెళ్లి చేసి బిడ్డలు పుట్టేలాగా నీ మనవలు కూడా నేను పెళ్లి చేసి ఇది చేశానే కదా అంటావా? అది స్వార్థపూరితమైనది. ఇక్కడ చూస్తే దేవుడు ఏమంటాడంటే, నీ ప్రేమను నీ బిడ్డలకు కుటుంబానికి చూపించడానికి బానే ఉంది, కానీ ఇప్పుడు నీలో కనబడవలసింది ఏంటో తెలుసా? సహనము. ఏం కనబడాలి? సహనము. ఇది జ్ఞాపకం చేసుకున్నప్పుడు బాధ కలుగుతూ ఉంటది. ఆ బాధ ఏంటి అని అంటే, క్రీస్తుకు కలిగిన సహనం క్రైస్తవుల్లో లేకపోవడం బాధక. మా పెళ్ళైన కొత్తలో పాస్టమ్ గారు అంటే మానవు నేను చెప్తూ, ఎవరో లేదంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు తిరిగి వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు? ఇవ్వగలం, ఎందుకు ఇవ్వలేము? ఇదివరకు సేవకు రాకముందు గిన్నెలు ఎవరైనా గిట్టేశారు? ఇక్కడ పురుషుని అడుగుతాను, గిన్నెలు ఎవరైనా గిట్టేశారా? దానిల్ గారు గిట్టేశారు ఎప్పుడన్నా? చండి గారు, రాజు గారు, అయ్యా తిని అన్న కోపం వచ్చి ఇసిరారా? నేను ఇసిరా, నేను ఒప్పుకుంటున్నాను. అది కూడా ఇంటి దగ్గర ఒక అక్క ఎంగేజ్మెంట్ జరుగుతున్న టైంలో కోపం వచ్చుకుల మీద ఆడెందుకు రావాలని గిన్నె ఇసిరేసాను. అది కూడా స్టీల్ ప్లేటు, పెద్ద ప్లేటు. చాలా కోపంగా ఉండేవాడు. ఎంత కోపం అనంటే ఇంకా కోపం చూపించలాకి గోడకు పెట్టి కొట్టేసుకునేవాడు కూడా. నిజంగా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సేవకు వచ్చిన తర్వాత దేవుడు ఎలాగ చేశాడో తెలుసా? తిట్టుకొని వేరేగా మాట్లాడుకొని ముదిరంగా వచ్చి కొట్టేని దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదు, ఏం చేయలేదు. మనలో కనపడవలసింది కోపము, ద్వేషము, పగో మనలో ఉన్న, నేను అంటా ఉంటాను, శంకిని డాకిని లంకినిలో కాదు. మన సహనం సకల జనులకు కనబడనియాలంట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రేమ, దేవునిలో ఉన్న సహనము ఇప్పుడు ఎవరిలోంచి బయటికి తెలియాలి అంటే, యేసు ప్రభువులో సహనం ఉందని వచ్చిన మాట మిమ్మల్ని అడుగుతా. ప్రభువులో ఉన్న సహనము, ఓర్పు, ఓకేనా? ఈ యేసు ప్రభువులో ఉన్న సహనం, ఓర్పు నీ ద్వారా ఇప్పుడు బయట ఉన్న జనానికి తెలియాలి. అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే, నేనున్నాను, ఇప్పుడు నువ్వు ఏమైతే నా గురించి మాట్లాడతావో బయట వారికి ఏమర్థమవుతుంది? అర్థం కాలేదు కదా, మరలా చెప్తున్నా. నువ్వు బయట వ్యక్తుల దగ్గర నా గురించి ఏం మాట్లాడతావో దాన్ని బట్టి నన్ను వాళ్ళు అర్థం చేసుకుంటారు. నన్ను చూడకపోయినా సరే. అవునా? మా పాస్టర్ గారు చాలా పనికిమాలినోడు, అసలు మంచోడు కాదు, మా పాస్టర్ గారు అంత కుల్లోడు ఎవడు లేడు అని చెప్పి నువ్వు చెప్పావు అనుకో, అప్పుడు వాళ్ళు నన్ను ఎలా చూస్తారు? అమ్మో పాస్టర్ గారు చాలా పనికిమాలినోడు అంట, అస్సలు మంచోడు కాదంట అని చెప్పానని వాళ్ళు చూసినప్పుడల్లా, ఈడేనా నువ్వు చెప్పిన పాస్టర్ గారు, ఈడేనా? నాకు వచ్చేసింది ఊహ, మంచోడు కాదు, చెడ్డోడు, ఎవరికి కూడా మాదిరి లేడు, అది చాలా పనికి మాలు, దుర్మార్గుడు అంట. ఇప్పుడు వాళ్ళలో ఏం కనిపించింది? ఎవరి ద్వారా అంటే, ఇప్పుడు క్రీస్తుని నేను ఎలాగున చూపిస్తే ఎదుట వారికి అలా అర్థం అవుతుంది. అర్థమైంది? అర్థం కాలేదు? అర్థమైంది? అర్థం కాలేదు? మరలా చెప్తున్నా రాజరావు, క్రీస్తుని మనం ఎలాగున చూపిస్తే అలాగూ నేను కనబడతాడు. చాలా మంది బైబిల్ పట్టుకుని, చాలా ఉన్నారు కొంతమంది బ్యాగ్స్, ఏంటి అంటే బైబిల్లో తప్పులు మాత్రం ఎదుగుతూ ఉంటారు. తప్పులు ఎదగడానికి చాలా మంది ప్రయత్నం చేసి రక్షింపడానికి మంది రక్షించారు కొంతమంది. ఇప్పుడు చాలా మంది అయిపోయారు యూట్యూబ్ ఛానల్లో వచ్చిన తర్వాత. ఎలా ఉంది అని అంటే, తప్పులు వెతికి అవే చూపిస్తారు. రైట్? దేవునికి స్తోత్రం. కానీ నోటి చెప్తున్నా, క్రీస్తుని నువ్వు ఎలాగున చూపిస్తే ఎదుటి వారికి అలా అర్థం అవుతుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడే.
క్రీస్తులో ఉన్న ప్రేమ సకల జనులకు తెలియబడనీయుడి. క్రీస్తులో ఉన్న సహనము సకల జనులకు తెలియబడనీయుడి అంటే నీ ద్వారా క్రీస్తు, నీ సహనము ద్వారా క్రీస్తు, నీ ప్రేమ ద్వారా క్రీస్తు, క్రీస్తులో ఉన్న గుణలక్షణాల ద్వారా క్రీస్తు బయటకు తెలియబడాలి. అంటే సింపుల్ గా చెప్తూ ఉన్నాను, నీవే క్రీస్తుని చూపించడానికి ఒక రాయబారి. నువ్వు ఎలా చెప్తే అలా అర్థమవుతుంది ఎదుటివారు. నువ్వు ఎలా చూపిస్తే క్రీస్తు అలా కనబడతాడు. నువ్వు బూతులు మాట్లాడుతూ ఉంటే క్రీస్తు కూడా బూతులు మాట్లాడన్నట్టుగానే ఫీల్ అవుతారు. అర్థమైంది అనుకున్నా. నువ్వు చుట్టకాలుస్తూ ఉంటే ప్రభు కూడా బాగానే చుట్టకాల్చేవాడేమో అని అనుకుంటారు చూసేవారు. నువ్వు వేరే వాళ్ళ విషయాలు పరికిమాలు చెత్తా చెదరం మాట్లాడుతూ ఉంటే ఎదుటి వారికి ఎలా అర్థమవుతుందో తెలుసా? యేసు ప్రభు ఇదే నేర్పించాడు అనమాట, యేసు ప్రభులో ఉన్న లక్షణం ఇదేనేమో అని అనుకుంటారు. ఒకవేళ నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉంటే ఈ ప్రవర్తన, ఈ అబద్ధాలు ఆడటం చూసి ఓహో చర్చికి ఇదే నేర్చుకున్నావా, యేసు ప్రభు నీకు ఇదే నేర్పించాడా, యేసు ప్రభు కూడా అబద్ధాలు ఆడా, ఇది మాట్లాడతారు. ఎందుకనంటే నువ్వు ఎలాగును చూపిస్తున్నావో దానిని బట్టే క్రీస్తు కనబడతాడు. రైట్? అయితే ఒకసారి ఆలోచించు, నీలో సహనం ఉందా? సహించే గుణము, ఓర్పు ఉందా? నీలో సహనము లేకపోతే, నీలో సహనము సకల జనులకు కనబడకపోతే, నీలో ఉన్న ఓర్పు, నీలో ఉన్న తగ్గింపు, నీలో ఉన్న ప్రేమ క్రీస్తుది కాకపోతే ఏమనుకోవద్దు. గాంధీ గారు ఒక మాట ఉపయోగించాడు, క్రీస్తు అంటే నాకు చాలా ఇష్టం కానీ క్రైస్తవులు అంటే కాదని. ఏంటి? క్రీస్తు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన గుణగణాలు వేరు, ఆయనలో ఉన్న ప్రేమ వేరు, ఆయనలో తగ్గింపు వేరు. కానీ క్రైస్తవులు అంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? క్రైస్తవుల్లో క్రీస్తు కనబడట్లేదు, క్రైస్తవుల్లో క్రీస్తు ప్రేమ కనబడట్లేదు, క్రైస్తవుల్లో క్రీస్తు తగ్గింపు కనబడట్లేదు, క్రైస్తవుల్లో క్రీస్తు సహనము కనబడట్లేదు. అందువల్ల క్రీస్తుని చూపించలేని వారుగా నీవు నేను ఉంటా ఉన్నా. బిడ్డ, అంతము వరకు సహించువాడే రక్షింపడతాడు. రైట్ రైట్ ఒకసారి ఈ విషయాలు చూసి ముందుకు వెళ్దాం. ఒకటి, అంతం వరకు నువ్వేమవ్వాలి? ఒకటి, మోసపోకుండా జాగ్రత్త పడాలి. రెండోది, ఎవరన్నా మోసం చేయడానికి వస్తే అక్కడ కూడా నువ్వు జాగ్రత్త పడాలి. 3, నిందలు అవమానాలు ఏమి ఎదురైనా కానీ నీ సహనాన్ని కనపరుస్తూ ముందుకు వెళ్ళాలి. చివరికి 4వది పోయిన వారం అక్రమము కాకుండా ఏం విస్తరించాలి? అది కూడా దేవుని ప్రేమ. ఓకేనా? దేవుని ప్రేమ విస్తరించాలి. అంటే దేవుని ప్రేమ విస్తరించడానికి, దేవుని ప్రేమ పెరగడానికి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న రీతి అంతం వరకు అన్ని విషయాల్లో సహించాలి. ఎప్పటి వరకు? అంతము వరకు అన్ని విషయాల్లో సహించాలి. నిజం చెప్తూ ఉన్నాను, సహనం లేకపోతే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలువి కానే కాదు. నీలో సహనము, తగ్గింపు, ఓర్పు లేకపోతే, నీలో క్రీస్తు చూపించిన ప్రేమ, కొట్టిన వారిని క్షమించి ప్రేమించిన ప్రేమ, తిట్టిన వారిని, దూషించిన వారిని, ఆయన అపహాస్యం చేసిన వారిని కూడా క్షమించి ప్రేమించిన ప్రేమ అయింది. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ నీలో నాలో లేకపోతే ఏమనుకోవద్దు, నువ్వు ఇంకా క్రీస్తు ప్రేమను చూపించలేకపోతున్నావని అర్థం. క్రీస్తు నీలో నాలో లేడని అర్థం. రైట్? కాబట్టి జాగ్రత్త పడదాం. అంతవరకు ఏం చేయాలి? సహించాలి. ఏం చేయాలి? సహించాలి. ఎవరైతే సహిస్తారో ఎలాగో సహించాలో కూడా చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. ఎవరి నామ నిమిత్తం? దేవుని నామ నిమిత్తం ద్వేషింపబడతారు. ద్వేషించబడినప్పుడు ఏం చేయాలి? దేవుని నామ నిమిత్తం ద్వేషించబడినప్పుడు
ఏం చేయాలి? ఎంతవరకు? ఇది ఆల్రెడీ పోయిన వారం మాట్లాడుకున్నాం, అంతకు ముందు వారంలో మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా దేవుని పేరట ద్వేషింపబడ్డావా లేదని ఒకసారి ఆలోచించు. నీ భక్తిని బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి నువ్వు నిజంగా భక్తిగా జీవిస్తే చెప్తూ ఉన్నాను, నువ్వు నచ్చవు. తెలుసా? ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు అలా జీవిస్తే తెలుస్తుంది. నువ్వు భక్తిగా ఉండు, ఇంట్లో నచ్చవు. నువ్వు పరిశుద్ధంగా ఉండు, ఇంట్లో నచ్చవు. నువ్వు నీతిగా ఉండు, ఇంట్లో నచ్చవు. నువ్వు యథార్థంగా ఉండు, ఇంట్లో నచ్చవు. ఏ తప్పు చేయకుండా నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయి, మిగతా వాళ్ళకి నచ్చవు. సింపుల్గా చెప్తున్నాను. నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు ద్వేషింపబడుతున్నావనంటే దేవునికి స్తోత్రం, నువ్వు కరెక్ట్ అయిన మార్గంలో ఉన్నావని అర్థం. నిన్నెవ్వరూ ద్వేషించట్లేదా? నిన్నెవరు హేళన చేయట్లేదా? నిన్నెవ్వరూ కూడా వేరే రకంగా చూడట్లేదా? అందరూ నీతో కలిసి సహవాసంలో బాగానే ఉన్నారా? దేవునికి స్తోత్రం. నువ్వు ద్వేషింపబడట్లేదు అని అర్థం. నువ్వు కరెక్ట్ మార్గంలో లేవని అర్థం. అర్థమైంది అనుకున్నా? నువ్వు కరెక్ట్ మార్గంలో ఉంటే, వాక్యానుసారంగా జీవిస్తే ద్వేషింపబడతావు. రైట్? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ద్వేషింపబడతావు కనుక నువ్వు సహించు, సహనంగా ఉండు, సహించు. ఎక్కడి వరకు అని అంటే అంతము వరకు కూడా. రైట్? ఇప్పుడు ద్వేషింపబడకపోతే ఏమనుకోదు, నిజం చెప్తూ ఉన్నాను, ఏమనుకోదు, ఇది నిజం. ద్వేషింపబడట్లేదు అని అంటే నువ్వు సరి అయిన మార్గంలో లేవు. ఎందుకనంటే తప్పు అయితే తప్పు అని చెప్తావు. ఇది తప్పు అయితే తప్పు అంటావు, ఇంకంతే. ఇది తప్పు చేయొద్దు, ఇది కరెక్ట్ చెయ్యి, ఇది రాంగ్, ఇది చేయొద్దు, ఇలాంటి విషయాల్లో జాగ్రత్త, నువ్వు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నావు జాగ్రత్త అని ఒకవేళ మనం చెప్తే ఎట్లుంటో తెలుసా? ఎవరు చెప్పగలం మాట? ఎవరు చెప్పగలం? అబద్ధాలు ఆడే వ్యక్తి అబద్ధాలు ఆడొద్దు అని చెప్పగలడా? చెప్పండి ఒకసారి. అబద్ధాలు ఆడే వ్యక్తి అబద్ధాలు ఆడొద్దు అని చెప్పగలడా? మాట్లాడండి. నిద్రపోతున్నారా? ఓకే, నిద్రపోతున్న దేవుని స్తోత్రం చెప్పండి. అబద్ధం ఆడే వ్యక్తి అబద్ధం ఆడొద్దు అని చెప్పగలడా? చెప్పండి, చెప్పండి. చెప్పగలడా? దొంగతనం చేసే వ్యక్తి దొంగతనం చెయ్యొద్దు అని చెప్పగలడా? సహకరిస్తాడు. వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేయొద్దని చెప్తాడా? ఏం చెప్పనా? చెప్తాడా? వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేయొద్దని చెప్తాడా? మరి కొంతమంది వ్యభిచార కోపంలో దించుతాడు. రైట్? ఇంకా చెప్తున్నాను, మోసం చేసేవాడు పరాయుల్ని మోసం చేయొద్దని చెప్పగలడా? గుండెదైనా సరిపోదు. ఎందుకంటే లోపల రే నువ్వే మోసం చేస్తున్నావు కదా, నువ్వు ఇంకెవరిని చేత్తో మోసం చేయొద్దని, నువ్వే దొంగతనం చేస్తున్నావు కదా, ఎవరికో దొంగతనం చేయొద్దని ఎలా చెప్పగలవు? రోజు నేను స్టేటస్ పెట్టాను. ఆ స్టేటస్ ఏంటి అని అంటే, మనం చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే ఏంటి సంత కొన్నప్పుడు పెడతా ఉంటాను. మనం చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే అయ్యి మాట్లాడరండి. తెలుసా తెలీదా? తెలుసా? పర్లేదు. సంసారం మనం చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం. తెలుసా సామెత? తెలీదా? ఓకే, సింపుల్ గా చెప్తా. ఇప్పుడు క్రైస్తవులుగా మనం సువార్త ప్రకటిస్తే మనం ఎవరిని అపోజ్ చేయం. నిజం చెప్తున్నాను, ఎవరిని అపోజ్ చేయం. మన పనేది మనం చూసుకుని వస్తాం. మనం చేస్తే అన్యులకి ఎలా ఉందంటే వాళ్ళు చేసేదంతా సంసారం, మనం చేసేది వ్యభిచారంలా కాబట్టి. కరెక్టేనా? ఎన్ని ఊరిగింపులు జరగవు. క్రైస్తవుడు ఎవడన్నా వెళ్ళి అడ్డుకుంటున్నాడా? అడ్డుకుంటున్నాడు ఎవడన్నా? ఈ మధ్యన బ్రాహ్మణుల్లో ఒక బ్యాచ్ తిరుగుతున్నారు. కొన్ని అట్ల పట్టుకుని కొన్ని పట్టుకుని తిరుగుతున్నారు. నేను పేర్లు సంబోధించను కానీ, ఇప్పుడు అదే సువార్త మనం పేర్లు అట్టుకుని అట్లట్టుకుని వెళ్తే అది వ్యభిచారం, కానీ వాళ్ళు పట్టుకుని వెళ్తే సంసారం. కరెక్టేనా? కానీ క్రైస్తవుడు ఎవడన్నా వెళ్తున్నాడు దారంటే ఎవడన్నా అడ్డగించాడా? అడ్డగించడం. మన నీతి అది. దేవునికి స్తోత్రం. లోకంలో చూస్తే, లోకానుసారంగా మాట్లాడుకుంటే, వాక్యానుసరముగా లేని ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తాడు అనంటే తను చేసేదంతా మంచినే ఫీల్ అవుతా ఉంటాడు. వాక్యానుసరముగా లేని వ్యక్తి,
వాక్యానుసారంగా ఉన్న వ్యక్తి వాక్యం చెప్పబడుతుంది. ఒకవేళ తప్పిపోయినా గానీ నువ్వు చేసేది తప్పు, ఒకసారి తప్పిపోతావా, రెండోసారి అయినా సరి చేయబడతావు, రెండోసారి తప్పిపోయావా, మూడోసారి అయినా సరి చేయబడతావు. ఎందుకంటే నీతిమంతుడు ఎన్నిసార్లు తప్పిపోయినా గానీ మళ్ళా సరి చేయబడి సరైన మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. రైట్? ఇప్పుడు వాక్యమే లేకపోతే నువ్వేం చేసినా సంసారమే, నువ్వేం మాట్లాడినా సంసారమే, నువ్వేం మాట్లాడినా కూడా అది నీతే, నువ్వేం చెప్పినా కూడా అది నీతే. ఎదుటోళ్ళు చెప్తే అది బూతు. బిడ్డ చాలా జాగ్రత్త. క్రీస్తు ప్రేమను చూపించలేని మనం ఎదుట వారిని నీలో అది లేదు ఇది లేదని మాట్లాడే స్థితిలో ఉండకూడదు. ఆయన చెప్తూ ఉన్నాడు, నువ్వు అంతం వరకు సహించాలి, అంతము వరకు వచ్చుకోవాలి, అంతము వరకు క్రీస్తు ప్రేమను కనపరచాలి, అంతము వరకు క్రీస్తులో ఉన్న సహనము నీలో నాలో ఎదుట వారికి కనబడాలి. మాటలతో చెప్పడం చాలా ఈజీ, కానీ చేతల్లో చాలా కష్టం. అందుకే నువ్వు ద్వేషింపబడినప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు నేను అదే చెప్తా ఉంటాను. మనం బైబిల్ చదవకుండా మన బిడ్డల దగ్గరికి వెళ్ళి నువ్వు బైబిల్ చదువు అంటే ఎలా ఉంటది? మనం ప్రార్థన చేయకుండా బిడ్డల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయంటే ఎలా ఉంటది? ముందు మనం కలిగి ఉండి మన బిడ్డల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ముందు మనం కలిగి ఉండి వాళ్ళకి నేర్పించాలి. నువ్వు చెప్పవలసిన లేదు, నువ్వు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చూసి నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. రైట్? నువ్వు ద్వేషింపబడతావు, ఏం కలిగి ఉండాలి? సహించాలి. ఎప్పటి వరకు? అంతము వరకు సహించాలి. ఎప్పటి వరకు? అంతము వరకు. దేవునికి స్తోత్రం. రైట్, 2వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇంగ్లీష్ లో ఉన్న మాటని చదువుతాను. నీకున్న సహనము చేత, నీకున్న ఓర్పు చేత నీవు నీ ఆత్మను రక్షించుకొందువు. అసలు మాట అది. ఏంటది? నీకున్న ఓర్పు సహనము చేత నీ ఆత్మను రక్షించుకుంటావు. ఏ రక్షించుకుంటావు? ఇప్పుడు ఏం కావాలి? నువ్వు రక్షింపబడాలి కదా, నీ కుటుంబం రక్షింపబడాలి, నువ్వు నేను రక్షింపబడాలి. ఈ రాకడ దినములలో చివరి దినాల్లో ఉన్న మనలో మీ యొక్క సహనము సకల జనులకు తెలియబడాలి. ఓకేనా? మరలా చెప్తూ ఉన్నా, ఈ సహనము నీ ఒక్కడితో నీ కుటుంబం వరకు మాత్రం ఏదో కుటుంబానికి సంబంధించి కాదు, బయట దేవుని ఎరుగని వారికి, అన్యులకు, శత్రువులకు, ఇరుగు పొరుగు వారికి నీ సహనం కనబడాలి. నీ ఓర్పు సహనం అంతా కూడా కనిపించాలి. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ద్వేషింపబడతావు, అప్పుడు నీ సహనాన్ని చూపించు, నువ్వు సహించు, ఓర్చుకో. ఇప్పుడు రెండోది మాట్లాడుతున్నాడు ఏంటి అని అంటే, ఒకసారి మళ్ళా చదువుకుందాం వచ్చిన బాగా. నువ్వు ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కలుగుంటావో దాన్ని బట్టి నీకు కలిగే లాభం ఏంటో తెలుసా? నీ ఆత్మను రక్షించుకుంటావు. దేన్ని రక్షించుకోగలవు? ఇప్పుడు నీ ఆత్మ రక్షింపడాలంటే ఏం కావాలి? అంతే కదా, సోల్, ఆత్మ. బాడీ అయితే శరీరము కదా. ఈ శరీరాన్ని రక్షించుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఉందా? ఏదైనా ఉందా? దీన్ని ఎక్కువ ప్రేమగా చూసుకోవడం వల్ల ఏమైనా లాభం ఉందా? లేదు. ఇప్పుడు ఏం రక్షింపడాలి? మన ఆత్మ రక్షింపడాలి. నీ ఆత్మ రక్షింపడాలంటే ఇప్పుడు ఏం కావాలని చెప్తున్నాడు దేవుడు? ఏం కావాలి? నీలో సహనము, సహించే గుణము. ఎప్పటి వరకు? బాప్తీసం పొందిన 4 రోజుల? బాప్తీసం పొందిన నెలొక్కలేనా? లేదు బాప్తీసం పొంది ఫస్ట్ యానివర్సరీ వచ్చేంత వరకేనా? ఎప్పటి వరకు? అంతము వరకు. ఇంకొక మాట మీకు చెప్పాలి. అంతము అంటే దేవుని రాకడ వచ్చేంత వరకు అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ అంతము దేవుని రాకడ ఒకవేళ ఆలస్యం అయితే, ఓకేనా, ఈ రాకడికి ఒకవేళ ఆలస్యం అయితే ఎప్పటి వరకు?
నీ మరణ దినం వరకు నువ్వు సహించాలి. ఎప్పుడు చచ్చిపోతావు? ఈరోజేనా? పాస్టర్ గారు నేను ఈరోజు అది లాస్ట్ డేట్. సరే పాస్టర్ గారు, నేను ఇప్పటి నుంచి నేను చనిపోయి 3:30 వరకు కూడా మంత్రి గారు చెప్పారు 3:30 చనిపోతామని డేట్ ఇచ్చేశారు. కాబట్టి ఈ 3:30 వరకు కూడా నేను నా యొక్క సహనాన్ని, నా యొక్క ప్రేమను విస్తరింపజేస్తానండి. అంటే నేను అనుకుంటా ఉంటానప్పుడు ఈ 3:30 పాస్తి పంచి పెట్టేసి గిన్నెలు వాళ్ళకి తీసుకెళ్ళి, గిన్నెలు కావాలంటే తీసుకెళ్ళి, ఫ్రిడ్జ్ కావాలా పట్టుకెళ్ళు, బండి కావాలా పట్టుకెళ్ళు, కారు కావాలా పట్టుకెళ్ళు, బంగారం కావాలా పట్టుకెళ్ళు. ఎందుకని? ప్రేమ చూపించేస్తాను. ఎందుకని? డేట్ తెలుసు, టైం తెలుసు, 3:30 తప్పమంటది ప్రాణం. ఈలోపు ఏం చేయాలి? వాక్య ప్రకారం సహించాలి, సహనాన్ని, ప్రేమను చూపించేయాలి. తెలుసా? ఎప్పుడు పోతావు? ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాం? ప్రభు ఎప్పుడు పిలుస్తాడు? మరి ఎప్పటికి అంటే నువ్వు ఎప్పుడు, నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు. చనిపోయేంత వరకు కూడా ఈ సహనాన్ని సహించడము, సహనం కలుగుడడం చేయాలి. దేవునికి స్తోత్రం. నిజంగా ఉందా మనలో? బాప్తిసం పొందామా? పొందాం. కానీ దేవుని ప్రేమ ఉందా? లేదు. సహనం ఉందా? ప్రేమ లేకపోతే సహనం రాదు. నిజం. దేవుని ప్రేమ లేకపోతే సహించుకోలేదు. దేవుని ప్రేమ లేకపోతే చూసాం కదా 19 లక్షణాలు అవి ఉంటాయి. అవి ఉంటే సహనం రాదు. అవి ఉంటే సహనం అనేది రాదు. కాబట్టి అవి లేకుండా ఉండాలి అంటే ముందు దేవుని ప్రేమ మనకు కావాలి. దేవుని ప్రేమ చెప్పాను కదా, తన మన భేదం లేదు, కులమత భేదం లేదు, శత్రువు అనే భేదం లేదు, కొట్టినోడు తిట్టినోడు అనే భేదం లేదు, అందరినీ ప్రేమిస్తుంది. దేవుని స్తోత్రం. రైట్. ఆ సహనం కావాలి. రైట్. అయితే ఈ సహనం వల్ల, ఈ సహనాన్ని కలిగి ఉండడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ఒకటి అనుకున్నాం కదా, రక్షింపబడతాం. ఓకేనా? ఏం చేయబడతాం? రక్షింపబడతాం. రెండో చూద్దాం. ప్రకటన గ్రంథం 2:10 అంతము వరకు సహించాలి. ఎందుకు సహించాలి అని అంటే, ఒకటి నీ ఆత్మను రక్షించుకోవడానికి సహించాలి. రెండోది 2:10 ఇదిగో మీరు శోధింపబడినట్లు. అంటే ఈ యొక్క సహనము గురించి, సహనము కలుగునడం గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడు అని అంటే, ఈ చివరి దినాల్లో ఎలా ఉంటది అని అంటే, అవసరమైతే మిమ్మల్ని చెరలో వేయబోతారు. 10 దినములు శ్రమ కలుగుతుంది, మరణము వరకు నమ్మకముగా ఉండవు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుడు ఏం చేస్తాడంట? రెండోది ఏంటి? జీవ కిరీటం ఇస్తాడంట దేవుడు. మొదటిగా నువ్వు సహనం కలిగి ఉంటే నీ ఆత్మ రక్షింపబడుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? రెండోది, ఆయన రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆయన రాజ్యంలో ఉంటావు, నీకు ఆయన జీవ కిరీటం ఇస్తాడండి. ఏమిస్తాడు? ఎవరికి? ఎవరైతే అంతము వరకు సహిస్తారో వారికి. ఏ కిరీటం? పరలోక రాజ్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటే వెళ్దాం, దేవుని చిత్తాన్ని బట్టి ఇంకా ముందుకు వెళదాం. ఇశ్రాయేలు భుజించిన మన్నాను కూడా ఇస్తాడంట దేవుడు. నేను స్తోత్రం. వంట వండింది కదే, మనుషులు ఎవరు తయారు చేసింది కదే, సాక్షాత్తు దేవుని యొక్క కృపలో తయారు చేయబడింది అది. దేవుని స్తోత్రం. ఆ మరుగైన మన్నాను ఇస్తాడంట దేవుడు. అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, ఆ మన్నా దూది వలె, గోధుమ గింజ వలె, ధనియాల వలె అన్నట్టుగా కనిపిస్తూ ఉంటది. అది చూస్తున్నప్పుడు అసలు ఆకాశం నుంచి ఎట్లా పడింది, అలా కింద పడిన తర్వాత ఎలా ఏరుకున్నారు, వీళ్ళు ఎలా తిన్నారు, అది ఎంత రుచిగా ఎలా ఉంది, మరలా దేవుడు చెప్పినట్టు ఆ రోజుకి అయిపోతే మరలా అది ఎలా కుళ్ళిపోయింది, అర్థం అవట్లా. కానీ ఆ నిబంధన మనసులో మన్నా ఇప్పటికీ పాడవకుండానే ఉందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అదే పరలోక మన్నా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే జీవ కిరీటం, జీవ ఫలము, మరుగైన మన్నా ఇవన్నీ కూడా అక్కడ ఇస్తానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆలోచించుదాం. ఆ జీవ కిరీటం నీ మీద పెట్టినప్పుడు, చిన్నపిల్లల పాట ఉంటుంది కదా, నీకొక తెల్లంగి
నాకొక తెల్లంగి దైవ పిల్లలకు, నీకొక కిరీటం నాకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఎప్పుడు అనంటే నువ్వు అంతము వరకు సహిస్తే. చిన్నాటికే మన యొక్క పౌరుషాలు చూపిస్తూ ఉంటాం. చూపించగలం, ఎవరైనా చూపించగలం. మనలో పౌరుషాన్ని కూడా పెట్టాడు దేవుడు. కానీ ఎప్పుడు చూపించాలి? నిజంగా పౌరుషం రోషం ఉంటే ప్రార్థనలో చూపించుదమ్ముంటే, నీకు పౌరుషం ఉంటే రోజు బైబిల్ చదవడంలో చూపించు. నీకేదైనా దమ్ముంటే శత్రువును కూడా ప్రేమించడంలో చూపించి దమ్ము. అక్కడ చూపించావు. ఎక్కడ చూపిస్తావు? చిన్ని పనికిమాల విషయాల్లో ఎక్కడ గొడవ పడకూడదు అక్కడ తెచ్చేసుకుంటాం పౌరుషాన్ని. ఎక్కడ పౌరుషం కావాలో అక్కడ ఉండదు మనం. నీకేమైనా పౌరుషం ఉంటే దేవుడు వాక్యం చెప్తూ ఉంది, నీకేమైనా పౌరుషం ఉంటే నువ్వు ద్వేషింపబడినప్పుడు కూడా సహించు. నీ ఆత్మ రక్షింపబడుతుంది, నీకు జీవ కిరీటం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఏం కావాలి ఇప్పుడు? దేని విషయంలో కావాలి పౌరుషం? దేవుని ప్రేమ చూపించడంలో కావాలి. దేవుని యొక్క సహనాన్ని కనపరచడంలో, మన యొక్క సహనము సకల జనులకు కనబడేటట్టుగా పౌరుషం అక్కడ కావాలి. దేవునికి స్తోత్రం. అంటే నీ ద్వారానే క్రీస్తు బయటకు కనబడుతున్నాడు. నువ్వు ఎలా కనపడతావో క్రీస్తుని అట్లా చూపిస్తున్నావు. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ప్రార్థనకు రానోడికి అసలు గొడవే లేదు. దేవుని ఎరుగునోడికి అంత గొడవ లేదు. ఎందుకనంటే ప్రార్థన రానోడు, దేవుని రక్షణ భాగ్యం లేనోడు ఖచ్చితంగా పోతాడు. ఇక దాంట్లో ఏ మార్పులు లేదు. అసలు ఎరుగునోడు ఇంకా అసలు గొడవ లేదు. కానీ అన్ని ఎరిగిన నీనా మన యొక్క జీవితంలో బహు జాగ్రత్త. ఏదో వచ్చాము వెళ్ళాము కాదు, నీలో క్రీస్తు ప్రేమ, క్రీస్తు సహనం, క్రీస్తులో ఉన్న తగ్గింపు, క్రీస్తులో ఉన్న ఓర్పు కనపడాలి. దేవునికి స్తోత్రం. కనపడడం వల్ల నీకు మొదటి కలిగే లాభం నీ ఆత్మ. చెప్పండి. ఒకటి, నీ ఆత్మ ఏమవుతుంది? ఎప్పటి వరకు సహిస్తే? రాజారావు గారు, మరణము వరకు, అంతము వరకు, ఆయన రాకడ వరకు నువ్వు సహిస్తే అప్పుడు నీ ఆత్మ రక్షింపబడుతుంది. మనకు తెలుసు 10 మంది కన్యకులు సిద్ధపడ్డారంట. ఎంతమంది? చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 10 మంది కన్యకులు సిద్ధపడ్డారు. ఓకేనా? సిద్ధపడిన వారిలో 5 మాత్రమే నిజంగా సిద్ధపడ్డారు. మన భాషలో చెప్తున్నా మీకు అర్థం కావడం. 5 మాత్రమే నిజంగా సిద్ధపడ్డారు. మిగిలిన 5 సిద్ధపడ్డామనుకుని అంతే, భ్రమపడ్డారు అంతే. కరెక్ట్ గా టైం వచ్చింది. టైం వచ్చి ఆ బోర ఓదబడేసరికి వీళ్ళు ఏం చేశారు? అప్పుడు మేల్కొంటారు అన్నమాట. నిద్రలు వేసుకుని అమ్మో రాకడ వచ్చేది బాబాయింది. తీరా చూస్తే దేవుడి వీళ్ళు వెళ్ళదు. ఇప్పుడు ఏం కావాలి? నూనె కావాలి. ఆ నూనె తీసుకురావడానికి ఏం చేయాలి? అర్ధరాత్రి ఎవడు కూడా ఎదుగుతాడు? ఎక్కడ దొరికెడతారు? ఎవడు సాయం చేస్తాడు? అప్పుడు ప్రార్థన చేసేసి నాయన ప్రార్థన కొంచెం దొరికింది మోకరించి ప్రార్థన చేయాలంటే ఎక్కడ అవుతుంది? అప్పటికే సిద్ధపడిపోయి ఉండాలి. అప్పటికే మనం రెడీగా ఉండాలి. అయితే 5 సిద్ధపడ్డారు. 5 కూడా లోపలికి వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు? 5 వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒకసారి ఆలోచన, అంతము వరకు సిద్ధపడిన వారు వెళ్ళారా? సిద్ధపడ్డాము అని భ్రమపడుతూ నచ్చినట్టుగా ఉన్నవాళ్ళు వెళ్ళారా? ఎవరు వెళ్ళారు? ఎప్పుడు వరకు? యేసు ప్రభు వస్తానన్నాడు, ఇంకా రాలేదు. ఆయన తప్పు నేనేం చేయను అని చెప్పానని ఒక కొనుక్కులాగా అనుకో, ఆయన వచ్చేసాడు అనుకో, అప్పుడు పరిస్థితి వీళ్ళకిలాగానే ఉంటుంది. అర్థమైంది అనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏంటి అని అంటే ఆయన వచ్చేంత వరకు సహనం కలిగి ఉండాలి. ఆయన వచ్చేంత వరకు ఓర్పు కలిగి ఉండాలి. ఆయన వచ్చేంత వరకు సిద్ధపడి ఉండాలి. ఆయన వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క ప్రేమను చూపిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు మనకు కలిగే లాభాలు, ఒకటి, నీ ఆత్మ నశించిపోకుండా రక్షింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి చేతులు పైకెత్తన్నారు, చేతులు పైకెత్తండి. త్వరగా ముగిస్తానే.
12 అయిందా? అంతే. 1 ఇలా పెట్టండి. 1 నా ఆత్మ రక్షింపబడుతుందని చెప్పండి. నాది మీది కూడా. నా ఆత్మ రక్షింపబడుతుంది. 2 నాకు జీవ కిరీటం ఇస్తాడు దేవుడు. ఎప్పుడు? అంతము వరకు సహిస్తే, అంతము వరకు ఓర్చుకుంటే, అంతము వరకు దేవుని ప్రేమను చూపిస్తే, అంతము వరకు సిద్ధపడి ఉంటే. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? అసిస్టెంట్ పాస్టర్ ఆయన, మీరు గుర్తుపెట్టుకోండి, చాలా గౌరవించడానికి మనం. అంతము వరకు సహిస్తే, అంతము వరకు ఓర్చుకుంటేనే నీ ఆత్మ రక్షింపబడుతుంది. ఓకేనా? మనం ఒక్కొక్కసారి భక్తి చేస్తూ ఉంటాం. ఆ భక్తి ఎట్లా ఉంటుంది అని అంటే, ఆదివారం భక్తులు కొంతమంది ఎప్పటి వరకు? ఆదివారం ప్రార్థన మొదలు ప్రార్థన అయ్యేంత వరకు. ఇదో కేటగిరీ. 2వ కేటగిరీ పండగ భక్తులు. ఎప్పుడు వస్తారు వాళ్ళు? అటెండెన్స్ అంతా పండగే. ఏస్ట్రో, గుడ్ ఫ్రైడేనో, తర్వాత క్రిస్మస్, ఆ తర్వాత ఇంకేదో నియమ కూడికల్లో, అంతే. పండగ జరిగితేనే కనబడతారు వారు పండగ భక్తులు. ఆదివారం భక్తులు ఏం చేస్తారు? ఆదివారం పొద్దున్న బైబిల్ అలగలగలు తుడిచేసుకొని బయలుదేరి వచ్చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఆదివారానికి ఒక్కసారి వచ్చేసి మన భక్తి ఏదో కనపరిచేసి మనం ఉన్నాం అనుకోండి, ఏ సిద్ధపాటు లేకుండా హ్యాపీగా నిద్రపోతా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. పోయిన వారం చూసాం కదా, వారు దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం ప్రేమించేవారు. అంటే వారికి వారు సుఖంగా ఉండడానికి ఎక్కువగా చూసుకుంటారు అన్నమాట. ఓకేనా? అది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా వారిని ప్రేమించుకుంటూ దేవుని ప్రేమించడం మానేస్తారు. ఇప్పుడు అలా ఉండి దేవుడు వచ్చిన తర్వాత నాయన ప్రభు తండ్రి అని ఆదివారం భక్తి చేసేసి, ఆయన రాకడ సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ముందు రోజు భక్తి చేసేసాం అనుకోండి, వెళ్ళిపోతాం ఆ పరలోకం. ఆరాధించడం దేవుని అని అంటే 24 గంటలు 7 రోజులు జరగాల్సిందే. అది ఎక్కడున్నా సరే, ఏ చోట ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ప్రయాణంలో ఉన్నా సరే. ఎలా అంటే మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా దేవుని మాటకు లోబడుతూ మనం చేసే ఆరాధన అది. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన, నువ్వేదో అప్పుడప్పుడు భక్తి చేయడం కాదు, రక్షింపబడడానికి అంతము వరకు. రైట్? ఎప్పటి వరకు? అంతము వరకు నువ్వు కనుక సహిస్తేనే నీ ఆత్మ రక్షింపబడుతుంది. దేవునికి స్తోత్రం. 2వది నీకు జీవ కిరీటం వస్తుంది. 3వ చూద్దామా? వచ్చేసినాయి. 2 వచ్చేసినాయా? రైట్. దేవునికి స్తోత్రం. 3వ భాగాన్ని చదువుకుందాం. మొదటిది సహించడం వల్ల కలిగేది లాభం ఏంటి? ఒకటి వినపడలేదు. ఒకటి నీకు కలిగే లాభం మొదటిగా ఆత్మను రక్షించుకుంటాం, అంతే కదా. 2వది జీవ కిరీటం వస్తుంది. 3వ చూద్దామా? రైట్. 2వ తిమోతి, పౌలు తిమోతికి రాసు 2వ పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. అందరూ పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనం. అందరూ తీసారా? ఓకే. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. సహిస్తే ఆయనతో పాటు ఏం చేస్తామంట? ఆయనతో పాటు ఏం చేస్తాం? ఏలుబడి చేస్తాం. ఎవరితో పాటు?
ఏ రాజ్యంలో? ఏ రాజ్యంలో? పరలోక రాజ్యంలో నువ్వు దానికి అంతము వరకు సహిస్తే నువ్వు కూడా రాజ్యాన్ని ఏలుతావంట. హల్లెలూయా. ఇక్కడ ఏమైనా రాజ్యాన్ని ఏలగలుగుతున్నావా? ఏమైనా రాజ్యాన్ని, దుద్దుకూరు రాజ్యాన్ని ఏలగలుగుతున్నావా? కొత్తపేటని ఏమైనా ఏలగలుగుతున్నావా? కానీ నువ్వు అంతం వరకు సహిస్తే పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా ఏలుబడి చేస్తామంట మనం. దేవునికి స్తోత్రం. ఎలా ఉంది అసలు మాట ఇది? నువ్వు నేను ఎంతటోళ్ళు, నీకు నాకు ఊరు పేరు అడ్రస్సే సరిగా లేదే, పలానా ఊరిలో పలానా అంటే చెప్పేవాడు కూడా లేదే, ఊరందరికీ మనం ఎవరికి తెలియదే. కానీ ప్రభు ప్రేమను కనపరుస్తూ ప్రభు యొక్క స్థానాన్ని చూపిస్తూ అంతం వరకు నువ్వు సహిస్తే గనుక, రైట్, సహిస్తే దేవుడు నీ ఆత్మను రక్షించడమే కాదు, నీకు జీవ కిరీటం ఇవ్వడమే కాదు. మూడోది, అసలు జీవ కిరీటం ఎవరికి ఇస్తారో తెలుసా? మీరు మామూలుగా లోకంలో రాజ్యంలో ఉన్న పరిస్థితులు చూడగలిగితే, రాజు తర్వాత ఎవరైతే నెక్స్ట్ రాజు వస్తాడో ఆ కిరీటం వాళ్ళకి పెట్టబడతా ఉంటుంది. అంటే నీవే మా అధికారివి, నీవే మా రాజువి, నీకే మా అధికారాన్ని ఒప్పుకున్నాము అని చెప్పానని ఆ కిరీటాన్ని బట్టి ఆయన గౌరవిస్తూ ఉంటారు రాజుగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అంతం వరకు సహిస్తే నీ ఆత్మ నేను రక్షిస్తాను. రెండవది, అంతం వరకు నువ్వు సహిస్తే జీవ కిరీటాన్ని ఇస్తాను. నువ్వు అంతం వరకు సహిస్తే మూడవది, కమలమ్మ గారు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభుతో పాటు రాజ్యాన్ని నిలబడే చేసే అవకాశం ఇస్తాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్పాను కదా, ఇక్కడ నీకు నాకు అడ్రస్సే లేదు. ఇప్పుడు మా ఊర్లో నేను ఉన్నానండి, బ్రాహ్మణుడు నేను ఎవరికి తెలియదు తెలుసా? ఎందుకంటే నేను హాస్టల్లో చదువుకున్నాను 5వ తరగతి వరకే ఊర్లో. చిన్నపిల్లడు ఎవరికి తెలుస్తుంది? తెలియదు. 6 నుండి 10th వరకు ఒక హాస్టల్, తర్వాత పాలిటెక్నిక్ ఒక హాస్టల్, మరలా పీజీకి బీటెక్ చేసినప్పుడు రోజు బస్సుకు వెళ్ళడం తప్ప ఎవరికి నేను ఊర్లో కూడా పరిచయం లేదు, ఫ్రెండ్స్ లేదు. తర్వాత పీజీకి వెళ్ళినప్పుడేమో హైదరాబాద్ వెళ్ళిపోయాను, ఊర్లో లేను. తీరా అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చేసాను? ఇప్పుడు దుద్దుకూరు వచ్చేసాను, ఊర్లో ఎవడో తెలియదు. కానీ నేను ఎలా తెలుస్తానో తెలుసా? భాగ్యరాజ్ తమ్ముడు అంటే తెలుస్తాను. ఎవరు తమ్ముడు? మా అన్నయ్య పేరు చెప్పాలి నేను. భాగ్యరాజు వాళ్ళ తమ్ముడు అంటే, ఓ భాగ్యరాజు వాళ్ళ తమ్ముడువా, ఓకే. అంటే ఎవరిని బట్టి తెలుస్తున్నా నేను? మా అన్నయ్య ఊరంతా తెలుసు. పలానా భాగ్యరాజు అనే పేరు ఊరంతా అందరికీ పరిచయం ఉన్న పేరు, అందరికీ కనిపించే వ్యక్తి, అందరిలో కనిపించే వ్యక్తి. ఇప్పుడు ఆయన కనపడుతున్నాడు. ఇప్పుడు ఎవరి పేరు చెప్పుకుని తిరగాల్సి వస్తుంది నేను? పలానా భాగ్యరాజు గారి తమ్ముడు అంటే, ఓకే అర్థమైంది. రాజ్ కుమార్ అంటే ఎవరికి తెలియదు, నాని అంటే అసలు తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, భాగ్యరాజు వాళ్ళ తమ్ముడు అంటే నాకు ఒక గుర్తింపు ఆయన ద్వారా కలుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక మాట చెప్పు, నీకంటే ఏమైనా గుర్తింపు ఉందా ఊర్లో నీ పేటలో? సత్యదాదా, ఈ పేటలో ఏమైనా గుర్తింపు ఉందా? దుద్దుకూరులో ఏమైనా గుర్తింపు ఉందా? ఆలోచించండి, ఏముందా? కానీ నువ్వు క్రీస్తు ప్రేమను కలిగి సహనం కలిగి సహించగలిగితే అంతం వరకు కూడా నీకు జీవ కిరీటాన్ని ఇచ్చి దేవుడు అంట ఆయనతో పాటు కూర్చోబెట్టుకుంటాడంట. ఆయనతో పాటు అక్కడ ఉన్న జనమందరినీ ఏలుబడి చేయడానికి, రాజ్యాన్ని ఏలుబడి చేయడానికి దేవుడు నీకు ఒక యువరాజుగా యువరాణిగా ఆయనతో పాటు, ఇక చెప్పాలి అంటే ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన రాజ్య పరిపాలన చేయడానికి మనల్ని అక్కడ కూర్చోబెట్టుకుంటాడంట. దేవునికి స్తోత్రం. అసలు ఈ ఆలోచన కలుగుతున్నప్పుడు, ఈ మాట చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, దీనికోసమైనా చాలా సహనం కలిగి ఉండాలి, దీనికోసమైనా అంతవరకు సహిస్తే చాలు. ఎందుకంటే ఆయనతో పాటు ఇక్కడ మనకే దిక్కుముక్కు లేదు. రేపు ఆయన రాజ్యంలో రాజకుమారులుగా రాజకుమార్తెలుగా ఏలుబడి చేసే అవకాశం దొరుకుతుందంట. అంతకన్నా భాగ్యం ఏంటి? దేవునికి స్తోత్రం. బాగుందా బాగలేదా? మరి సహిందామా వద్దా? లేదండి, అసలు నన్ను ఏమన్నా అన్నామండి వెంటనే నాలో ఉన్నా బయటకు వచ్చేస్తారు, మొత్తం చూపించేస్తాను. అందరికీ ఉంది కోపం, అందరికీ ఉంది, లోపల పగ ద్వేషాలు అందరికీ ఉన్నాయి. కానీ
నువ్వు ఉండవలసిన విధానం అది కాదు. నువ్వు క్రీస్తు ప్రేమనే చూపించాలి. క్రీస్తు యొక్క సహనాన్ని, క్రీస్తులో ఉన్న తగ్గింపుని నేను చూపించగలగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి చివరి దినాల్లో మర్చిపోవద్దు, చివరి దినాల్లో ఉన్న మనము మోసపోతాం. వ్యక్తిగతంగా జాగ్రత్త, చాలా జాగ్రత్త చివరి దినాల్లో. రెండవది, మోసం చేసేవారు ఆల్రెడీ బయలు వెళ్ళిపోయారు అని చెప్తున్నాడు దేవుడు. అబద్ధ ప్రవక్తలుగా, అబద్ధ బోధకులుగా వాళ్ళు కూడా ఆల్రెడీ నియమింపబడిన వారిని కూడా మోసం చేయడానికి కూడా వాడు సిద్ధపడి వస్తారు అని. అంటే నియమింపబడిన వారు కూడా వీళ్ళ ద్వారా మోసపోతారు. తర్వాత శ్రమలు, నిందలు, చెరసాల, మరణము కూడా వస్తుంది. దేవుని నామములో నువ్వు రోషంగా దేవుని కోసం నిలబడితే మాత్రమే. భక్తిహీనులుగా, భక్తి లేకుండా, ప్రార్థన లేకుండా ఉంటే నీకు ఏ నింద, అవమానం రాదు. రైట్. తర్వాత అక్రమం పెరుగుతుంది, దేవుని ప్రేమ చల్లారిపోయి ఇంకా మనుషులు ఏమైపోతున్నారు అని అంటే, ఈవెన్ ప్రార్థనకు వచ్చే వారితో సహా, బాప్తిస్మం పొందిన వారితో సహా దేవుని ప్రేమ వారిలో లేక వారిలో కూడా అక్రమం పెరిగిపోతా ఉంది. ఏం పెరుగుతుంది? అక్రమం. తెలియని వాళ్ళు కూడా వదిలేండి, తెలిసిన వాళ్ళలో కూడా. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు చివరి దినాల్లో ఉన్న మనము ఏం చేయాలి? అంతము వరకు సహించాలి. ఏం చేయాలి? సహించాలి. అంతము వరకు సహించాలి. అంతము వరకు సహిస్తేనే నీ ఆత్మ రక్షింపబడుతుంది. అంతము వరకు సహిస్తేనే నీకు జీవ కిరీటం వస్తుంది. అంతము వరకు సహిస్తేనే నువ్వు ప్రభుతో పాటు రాజ్యాన్ని ఏలుబడి చేస్తావు. ఏం చేస్తావు? రాజ్యాన్ని ఏలుతావు. ఏలుబడి చేస్తాం. నేను స్తోత్రం. ఈ మూడు వచ్చేస్తే నేను మిగతా విషయాల్లో పెడతాను. మూడు వచ్చేసినాయా? ఎవరు చెప్తారు? నేను నెంబర్ లెక్క పెడతాను. ఒకటి చెప్పండి. 1